మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మనందరి వినికిడిలో ఫలింపజేయునుగాక. గత మొదటి దినము మొదలుకొని 13 దినములు 12 దినముల వరకు కూడా దేవుని వాక్యము గురించి దేవుడు భక్తులు పోల్చినటువంటి మాటలు వినుకుంటూ వచ్చాము. దేవుని వాక్యం ఎలా ఉంటుంది అని అంటే అగ్ని అని చెప్పి భక్తులు చెప్తూ ఉన్నారు. దేవుని వాక్యం ఎలా ఉంటుందని చెప్తున్నాడు? అగ్ని వంటిది. రెండోది వర్షము వంటిది. 3 బంగారము. 4 తేనె వంటి తేనె దారుల కంటే మధురమైనది. 5 ఆహారం వంటిది. 6 ఇత్తనము వంటిది. 7 పాదములకు దీపము. 8 త్రోవకు వెలుగు. 9 ఖడ్గము వంటిది, సజీవమైన ఖడ్గము వంటిది. 10 నీరు వంటిది, ఉతక స్నానం చేయించే నీరు వంటిది. 11 అద్దము వంటిది. 12 ప్రపంచమును నిర్మించేది. 13 పాల వంటిది. 13 ఏంటి? పాల వంటిది దేవుని వాక్యము. పాలు ఏ విధంగానైతే కలుషితము లేకుండా ఉంటుందో దేవుని వాక్యము కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, పేతురు గారు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట. వారు పెద్దవారై ఉన్నారంట, చిన్నలై ఉన్నారంట. మరలా ఒకసారి చదువుతారా? చదవండమ్మా. ఏమా? వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మూలమైన భాగ్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడు. ఏ పాలు ఇవి? దేవుని వాక్యం అనే పాలు. ఎట్లా ఉన్నారంటే వీళ్ళు శిశువులను పోలి ఉన్నారు, శిశువులై ఉన్నారు, చిన్న బిడ్డలై ఉన్నారు. అసూయ మానండి, వేషధారణ మానండి. అసూయ వేషధారణ ఇంకేం చెప్తున్నాడు? అసూయ వేషధారణ దోషను మాని శిశువులను పోలిన వారై పిల్లవారై ఉండి పిల్లవారుగా నడుస్తూ దేవుని వాక్యాన్ని స్వంత జీవితంలో పిల్లలాగా ఉండాలా, పెద్దవారై ఉండాలా. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉంటారు, మీరు ఇంకా పాలనే ఆపేక్షిస్తున్నారు. ఏ పాలని? చిన్న బిడ్డలైన వారై ఉన్నారు, కానీ మీరు బలమైన ఆహారం తినవలసిన వారు, కానీ మీరు ఏం తింటున్నారు అంటే పాలనే తాగుతూ ఉన్నారు. మరి ఈ పాలు ఆ పాలు ఒకటేనా? వాక్యం అనే పాలను ఆపేక్షించి ఎటువంటి వారై ఉండి? చిన్న పిల్లలై ఉండి. మాస్టర్ గారు నాకు ఫోన్ చేసి అంటూ ఉన్నాడు, మాస్టర్ గారు సంఘంలో అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ సంఘం ఎట్లా బీచ్ చేయాలంటే నేను చెప్పాను, మా సంఘంలో 2 చిన్నపిల్లలు ఉన్నారయ్యా, పాప మా పాస్టర్ మా అమ్మాయి వచ్చిన తర్వాత 2 బిడ్డలు పెంచడానికి తల ప్రాణం తోక్కొస్తుందయ్యా, ఆ 2 బిడ్డలు పెంచడానికి ఆ తల్లి అంత అగసాటు పడుతూ ఉంటే సంఘం నవ్వుతారు చెప్పే మరి యథార్థం చెప్పినటువంటి మాట ఇది. ఎందుకంటే వీళ్ళ గురించి కూడా దేవుడు ఒక్కోసారి ప్రతి విషయం నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. నాకు నేర్పబడినటువంటి జ్ఞానం ఏంటి అంటే, 2 పిల్లలు పెంచే తల్లి తండ్రి వారికి 30 తిప్పలు పెడుతున్నారు వాళ్ళు. మనము పెంచేది ఎంతమందిని? 40 మంది, 50 మంది, 100 మంది, 200 మంది సంఘం. వీళ్ళందరూ ఏమై ఉన్నారు? పిల్లలను పోలి ఉన్నారు. ఎలా ఉన్నారు? పిల్లలను పోలి ఉన్నారు. వీళ్ళలో నీకంటే వయసులో జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, వయసులో పెద్దవారు ఉన్నారు, నీకంటే జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, వయసులో చిన్నవారు ఉన్నారు, ఏమి తెలియని వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ క్యాప్చర్ చేయాలి, అందరినీ మేనేజ్ చేయాలి అంటే సేవ అంటే ఏంటి?
రెండంచుల పొదులు ఖడ్గం మీద నడవటము. సేవ అంటే సరదాగా ఆటగోడుతనంగా ఆట ఆడేటట్టు లేదు. సేవ అంటే ఏంటి? రెండంచుల పొదునమైనటువంటి కత్తి మీద నడక, కత్తి మీద సాము అంటారు, కత్తి మీద నడక. ఒక భక్తుడు అంటున్నాడు, సేవ అంటే సావుతో కూడుకున్నటువంటి పని. నిత్యము ఏ క్షణము కూడా ప్రశాంతత ఉండదు, ఏ క్షణము కూడా సమాధానం ఉండదు, ఏ క్షణము కూడా నిదానం ఉండదు. ఎందుకని అంటే మీకు బలహీనత వచ్చిందనుకోండి, అందరికంటే ముందు ఎక్కువ బాధపడేది ఎవరు? దేవుని సేవకుడు. ఎందుకని? ఎక్కడ విశ్వాసంలో తప్పిపోతారు, ఎక్కడ విశ్వాసంతో స్థిరంగా ఉండరు. మీకు అనారోగ్యం వచ్చిందనుకోండి, మీ నిమిత్తం కూడా ఎవరు విజ్ఞాపన చేస్తారు? దేవుని సేవకుడే. మీ గురించి బాధపడేది ఎవరు? దేవుని సేవకుడు. ఎందుకని అంటే మిమ్మల్ని కాసే ఆత్మల భారము. విషయంలోకి వస్తే సేవకుడు అనేకమైనటువంటి బాధలు, ఇబ్బందులు, అవమానములు, మనోవేదనలు, ఒడిదుడుకులు, ఒత్తిడులు, అనేకమైనటువంటి వేదనలు, బలహీనతలు, సమస్యలు, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సేవకుడు మొహం మీద నవ్వు ఏముండదు. ఎప్పుడు ఏ విధంగా చెరగకుండా ఉండాలి, సంతోషంతో ఉండాలి. సమస్యలు, తన అక్కరలు, అవసరతలు మొత్తాన్ని కూడా వదులుకుని చేసే పని ఏంటి? దేవుని సేవ. అటువంటి సేవల గురించి అటువంటి సేవకుడు తెలియజేస్తూ ఉన్నాడు. అటువంటి సేవకుడు చెప్తూ ఉన్నాడు, నిత్యము మీ నిమిత్తం నాకు ఏం కలుగుతున్నాడు? అపోస్తలుడైన పౌలు, ప్రసవ వేదన కలుగుతూ ఉంది. నిజంగా ఆత్మలు కాసే కాపరికి మాత్రమే ఆ కష్టం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకానొక దినమందు తన శిష్యులు ప్రార్థన చేయండి అంటే అప్పుడు ఎవరికి పిల్లలు? యేసు ప్రభు పిల్లలు ఎవరో 12 మంది. వారిని ప్రార్థన చేయమంటే ఆయన పడుకుంటాడు. కానీ ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తూ అయిపోతుంది. అంటే ఎంత టెన్షను, ఎంత బాధ, ఎంత వేదన లోపం దాచుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. తర్వాత ఏం చేస్తారా? వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. దేవదేవుడు తెలియజేస్తున్నాడు, మీరు ఇంకా బిడ్డలై ఉన్నారు, నిష్కలంకమైనటువంటి బిడ్డలుగా ఉన్నారు. మీరు బలమైన ఆహారం తిని బలంగా ఉండాలని కోరుకున్నాను. బలంగా ఉంటూ మీరు తినవలసినటువంటి ఆహారం ఎటువంటిదంటే నిష్కలంకమైనటువంటి పాలను మీరు ఏం చేయండి? ఆహారంగా తీసుకోండి. ఏ పాలవి? వాక్యం అనే పాలు. వాక్యం ఎవరికైతే నేర్చుకుంటారో వాడు ఎలా బ్రతకాలో తెలుస్తుంది. వాక్యం ఎవరికైతే వస్తుందో ఎలా నడవాలో తెలుస్తుంది. వాక్యం ఎవరైతే నేర్చుకుంటారో ఎలా బ్రతకాలో వచ్చుద్ది, ఎలా మాట్లాడాలో వస్తుంది, ఎలా జీవించాలో తెలుస్తుంది, ఎలా జీవింప చేయాలో కూడా వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవదేవుడి రోజు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నటువంటి మాట 13 దినములు, ఒక దినం మాత్రమే మనము ఎక్కడుంటాము? ఈ యొక్క మనం ప్రతిష్ఠించుకున్నటువంటి 14 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉంటాం. మనం ఊహించకుండా, మనం అనుకోకుండా దేవుడు ఏం చేశాడు? జరిగించుకుంటూ వచ్చాడు. మొదటి దినం మొదలుకొని అనేకమైనటువంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ దేవుడు తన కృపలో 13వ దినం వరకు మనలను నడిపించాడు. నేను ఒక్కడిని మానేస్తాను అనుకోండి, మీరు అందరూ ఏమైపోతారు? ఏమైపోతారు? అందరూ మానేస్తారు. నాకు పనులు లేవా? నాకు పని లేదా? బిడ్డలు లేరా? కుటుంబం లేదా? ఉంది. కానీ దేవుడి పని ఇది. దేవుని పని నిమిత్తము దేవుని పని చేస్తున్నటువంటి సేవకుడు, దేవుని పని చేస్తున్నటువంటి సేవకుడు గురించి ఒకసారి దేవుని వాక్యం చేస్తూ చూద్దాం. ఒకసారి చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యమును బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తనా ఫలము శ్రద్ధగా తలంచుకుంటూ వారి విశ్వాసములను అనుసరించండి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? పరిశుద్ధాత్మ తండ్రి చేత రాయబడిన అపోస్తలుడైన పౌలు గారు ఇబ్రీ సంఘానికి తెలియజేస్తూ ఇక్కడ పలుకుతున్నటువంటి మాట ఏమిటి? మీకు వాక్యం బోధించిన వారిని, మీ పై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. ఏం చేయాలి? విశ్వాసమును అనుసరించాలి. వారి ప్రవర్తనను గుర్తించండి. మీరు గుర్తిస్తూనే ఉన్నారు. సేవలోకి వచ్చింది మొదలుకొని దేవుని వాక్యాన్ని పాలనతో ఆపేక్షించినట్టు మాటకు అర్థమైంది. దేవుడు చెప్తూ ఉన్నాడు, పరిచర్య చేయడానికి ముందు ఏమని చెప్తారంటే యాకోబు పత్రికలో, బాధకులైన మనకు కఠినమైన తీర్పు ఉందని గుర్తెరిగి మీలో అనేకులు బాధకులు కాకుడి అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, ఏమని చెప్తూ ఉన్నారు అంటే, కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు అన్నాడు. మీరు పనికి రండి, పనికొచ్చిన మీకు కఠినమైన తీర్పు ఉందని గుర్తెరిగి, అమ్మ జాగ్రత్తగా రండి, కఠినమైన తీర్పు ఉందని గుర్తెరిగి, మీరు ఏ తీర్పును ఏ కొలతను కొలుచున్నారో ఆ కొలత మరలా మీకు కొలవబడినట్టు గుర్తెరిగి వాక్యానుసారంగా నడిచేవారే ఉండి మందకు మాదిరిగా నడిచే వ్యక్తుల్లాగా ఉండాలి తప్ప, మీరింట్లో గుర్రును గురకబెడుతూ వ్యర్థమైన పనులు పెట్టుకుంటూ వ్యర్థమైనటువంటి పనుల పట్ల తిరుగుతూ వ్యర్థమైనటువంటి సావాసాలు చేస్తూ వ్యర్థముగా నువ్వు జీవిస్తూ మందను కాస్తున్నానని చెప్పే నాటకాలు వేస్తున్న దేవుని వాక్యం ఏం చేస్తా మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. గొర్రెల కాపరి ఏం చేస్తారంట, తన ప్రాణం కాపర్లు ఏం పెట్టారని చెప్తుంది దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది. యేసయ్యకు మాదిరి సేవకుడు, యేసయ్య మనందరికీ మాదిరి. దేవుడు చెప్తూ ఉన్నాడు, సంఘానికి నువ్వేమై ఉండాలి, మాదిరై ఉండాలి. సంఘానికి ఏమై ఉండాలి, నీవు మాదిరి. మరి మీకేం చెప్తున్నాడు దేవుడు, విశ్వాసులుగా ఉన్నటువంటి వారికి, మీపై నాయకులుగా ఉన్న వారిని, మీకు వాక్యం బోధించు వారిని జ్ఞాపకం చేసుకుని ఏం చేయమన్నాడు దేవుడు, జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తనా పనులు శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ప్రవర్తనా ఫలం ఎలా ఉంది? సేవలోకి వచ్చిన తర్వాత మీ పాస్టర్ గారి ప్రవర్తనా ఫలం ఎలా ఉంది? ఎలా నడుస్తూ ఉన్నాడు? ఎలా జీవిస్తున్నాడు? పాలను ఆపేక్షించుడు అంటే అదే. వాక్యం అనే పాలను ఆపేక్షించుడి, వాక్యానుసారంగా బ్రతుకుడి. నిష్కలంకమైనటువంటి మనసు, అసూయ, వేషధారణ, ద్వేషణ వదిలివేసి మీకు పైగా నాయకులు ఉన్న వారి నాయకులు ప్రవర్తన పరిశీలించుద్దని చెప్పల దేవుడు. మీకు వాక్యం బోధించే వారిని, వాక్యానుసారంగా బ్రతికే వారిని, నడుస్తున్నటువంటి వ్యక్తిని తలంచుకోండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. మీ సేవకుడు ఇన్ టైంలో ఏ పరిచయం ఏ విధంగా నడవాలో ఆ విధంగా నడుస్తున్నాడా లేదా? లేకపోతే కొంతమంది సేవకులు చెప్పినట్టు నోరు తెరిస్తే ధనము, డబ్బు, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని అని చెప్పి అడుగుతూ ఉన్నాడా? లేక మీరు ప్రార్థన చేసుకుని ఇంట్లో కూర్చోండి అని అంటున్నాడా? ఏమన్నాడా? మా దేవుని వాక్యం ఏం చెప్తుంది? లేదా ప్రతి విషయానికి మీ మీద భారంగా ఉంటున్నాడా? అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? పని చేసి దున్నే ఎద్దుకు మూతికి చిక్కము పెట్టవద్దు, ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. కానీ ఏమంటాడు తెలుసు అపోస్తలుడైన పౌలు? ఇదిగో మీ నిమిత్తం నా సొంత చేతులు కష్టపడ్డవి, నాతో ఉన్నవారి కొరకు కూడా నా సొంత చేతులు కష్టపడి పనిచేసాయి. నేను సేవలోకి వచ్చిన కొత్తలో నాకు పోషణాధారము, జీవనాధారమైనటువంటి జాబ్ను వదిలేశాను. జాబ్ వదిలేసిన తర్వాత నా కష్టం కొలిది, శక్తి కొలిది దేవుని పరిచయంలో పూర్తిగా ఉండాలని ఎప్పుడు ఎరగనటువంటి పని, వ్యవసాయ పని చేశాను. వ్యవసాయంలో బాధలు పడ్డాను. దేవుని అడిగే, ప్రభా నేను పిలువబడింది నేను ఎందుకు కాదు కదా, ఎందుకు ప్రభా నాకు ఈ పని వస్తుంది, ఈ పని నుంచి విడిపించు ప్రభు అంటే దేవుడు పరిపూర్ణమైనటువంటి దేవుని పరిచయంలోకి తీసుకుని వచ్చాడు. ఎవరి మీద కష్టంగా ఉన్నాడా, కష్టపడుతూ ఉన్నాడా, ఎవరి దగ్గర భారంగా ఉన్నాడా, ఎవరినైనా భారం వేస్తూ ఉన్నాడా? దేవుడు వాక్యం చెప్తుంది, ప్రవర్తనా పనులు జ్ఞాపకం చేసుకునండి, ఆయనను అనుసరించుడి. ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు చూడండి మళ్ళీ, వారిని ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకునుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ దేవుడు? అక్కడ పాలను ఆపేక్షించుడి అన్నాడు, వాక్యాన్ని ఆపేక్షించుడి అన్నాడు, వాక్యాన్ని తీసుకోండి అన్నాడు, వాక్యంతో పెరగండి అన్నాడు, వాక్యంతో ఎదగండి అన్నాడు. వాక్యానుసారంగా జీవిస్తూ ఫలవంతమైనటువంటి జీవితంగా మీరు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవదేవుడు. అదే వాక్యంతో కూడినటువంటి మాట శ్రద్ధగా తలంచుకునడి, వారిని జ్ఞాపకం చేసుకునడి, వారి ప్రవర్తనా ఫలమును అనుసరించుడి. ప్రవర్తనా ఫలమును అనుసరించి దాని ప్రకారముగా జీవించుడి. ఇంకా అదే అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు. 16వ వచనం చూడండి, 17వ వచనం చూడమ్మా. మీ పై నాయకులుగా ఉన్న వారి లెక్కను ఒప్పచెప్పవలనని మీ ఆత్మల కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేసినట్లు వారి మాట విని వారికి ఏమన్నాడు దేవుని వాక్యం? పాలను ఆపేక్షించుడి. ఎట్లాంటి ఏ విధంగా నిష్కపటముగా, వేషధారణ లేకుండా, ద్వేషణ లక్షణాలు కలిగి ఉండక, భక్తి కలిగిన వ్యక్తులుగా నటించకుండా, భక్తి కలిగిన వ్యక్తులు అని చెప్పి నటించే స్వభావం లేకుండా, వాక్యం ఏదైతే చెబుతుందో ఆ వాక్యానుసారంగా నడుచుకునండి. నడుచుకునుచు మీకు వాక్యం బోధిస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడు
ఏడుపు మొహం కొట్టుతూ ఏడుపుతో ఏమి లేవు అవి లేవని ఏడ్చేవాళ్ళ ఉన్నాడా? చూడండి. ఎప్పుడు అది కావాలి ఇది కావాలని మీ మీద మిమ్మల్ని పీడించే తినే వ్యక్తిలా ఉన్నాడా? ఆలోచించండి. తలంచుకొనడి, ఏమన్నాడు ఇక్కడ? తలంచుకొనడి, అనుసరించడి, జ్ఞాపకం చేసుకునడి. ఏ విధమైనటువంటి విశ్వాసంలో ఉన్నాడో ఆ విశ్వాసాన్ని అనుసరించండి. అనుసరించి మీ పైన మీకు వాక్యం చెప్పే వారిని, మీ పై నాయకులుగా ఉన్నవారికి లెక్క అప్పచెప్పవలసింది. ఎవరు లెక్క అప్పచెప్పాల్సింది? అమ్మా లెక్క చెప్పాల్సింది ఎవరో? మీరా నేనా? అమ్మా నేనమ్మా లెక్క చెప్పేది. ఎవడైనా అధ్యక్ష పదవి ఆగించిన వాడు ఎటువంటి పని చేయాలట? దొడ్డ పనిని ఆపేక్షిస్తున్నాడు. తిమోతి పత్రికలో అంటాడు, ఎటువంటి వాడు ఉండాలాడు? లంచగొండి కాక, ధనాపేక్షపరుడు కాక, ఎదటి వ్యక్తి అతిథి ప్రియుడును, అమ్మా లోపల వెలుపల మంచి సాక్ష్యం పొందిన వాడును, కుటిల ప్రవర్తన లేనివాడును, ఎదటి వారిని ద్వేషకు పాలు కానివాడును, ఏకపత్ని పురుషుడును, అందరిని ప్రేమించువాడును, అతిథి ప్రియుడును అయి ఉండి దేవుని పని చేయాలి. దేవుని పని, అటువంటి పని దేవుని పని చేయాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తాడంట? పనిని బట్టి సంతోషిస్తాడు అంట. దేవుడు పెట్టినటువంటి పని ఈ లోకంలో ఎవరికి కనబడకపోవచ్చు, ఎవరికి అర్థం కాకపోవచ్చు. ఇదేమో దేవుని పని అంటే సేవ అంటే అల్లుగా ముక్కులు అంటారు. కానీ ఈ పని ఎవరి పని? ఈ ఉద్యోగం ఎవరి ఉద్యోగం? ఎవరి పనిలో దేవుడు నన్ను చేర్చుకున్నాడు? దేవుని పనిలో నన్ను నమ్మి. ఎందుకని నిన్ను నమ్మానంటే మీరే లేరు కదా. దేవుడు చెప్తుంది, నా తండ్రి చిత్తం లేకపోతే ఎవడు నా యొద్దకు రాడు, నా యొద్దకు ఎవడు రాడు. వచ్చిన వారిని నేను ఏమాత్రం బయటికి తోసివేయను. నా తండ్రి ఆకర్షింపబడితే తప్ప ఎవడు నా యొద్దకు రాడు. దేవుని వాక్యం లోమ శ్రద్ధగా దేవుని వాక్యం ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మీ పై నాయకులుగా ఉన్నవారి లెక్క గొప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయించున్నారు. ఎట్టగాస్తున్నాడంటే ఈయన సేవకు ఎలాగాస్తున్నాడు అంటే, అరే నేను చేసిన మాట తీరును బట్టి ఏమైనా ఉదయం నొచ్చుకున్నారా? నా ప్రవర్తన సరిలేక వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా? నా మాట తీరును బట్టి వాళ్ళు ఏమైనా బాధపడ్డారా? నేను నడిచే నడకను బట్టి వారికి అవమానం కలుగుతూ ఉందా? నేను చేసే పనులను బట్టి వారు నొచ్చుకుంటున్నారా? మీ పాస్టర్ గారు ఎలాంటి వాడు కదా, మీ సేవకుడు ఇలాంటి వాడు కదా, మీ పాస్టర్ గారికి నోరు కుదిరి ఉండదు కదా, మీ పాస్టర్ గారు ధనాపేక్ష పరుడు కదా, మీ పాస్టర్ గారికి ఎవరెదటి వ్యక్తిని గౌరవించడం తెలియదు కదా, మీ పాస్టర్ గారు ఎదటి వ్యక్తి పట్ల తానే భక్తుడు తప్ప ఎదటి వ్యక్తిని భక్తుడిని కాదు అనుకునే రీతిలో చూస్తూ ఉంటాడు కదా అని ఎవరైనా చెప్తూ ఉన్నారా? అన్నట్లుగా కాక ఎట్లా కాస్తా ఉన్నారంట? మీ ఆత్మలను అప్పచెప్పవలనని, మీ ఆత్మల కొరకు మీకు నియమించబడినట్టు ఏదో పని చేసుకుని నా పని అయిపోయింది వెళ్ళిపోయేవాళ్ళ కాక ఎట్లా కాస్తున్నాడు? దేవుడు నాకు అప్పచెప్పిన పనిలో నమ్మకం కలిగి ఉన్నాడు. చదవండి ఒకసారి మీకు అర్థమవుద్ది. మీ పై నాయకులుగా లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాల్చున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి. ఏం చెప్తుంది దేవుని వాక్యం? అనుసరించండి దేవుని సేవకుని అనుసరించండి. 2, మీ పట్ల, మీ పరిచర్య పట్ల, పని పట్ల భయభక్తులతో, భారంతో దేవుని పనిగా దేవుడు నియమించిన పనిగా. ఇప్పుడు ఇక్కడ నేను రాకపోయాను అనుకోండి, మా ప్రార్థన పెడమని నన్ను అడుగుతారా? అడిగేవారు ఉన్నారా? కానీ ఎందుకు పెడుతున్నాం ప్రార్థన? ఇది మీకు వచ్చిన ప్రతిసారి నాకేమవుతుంది? బండిలో పెట్రోల్ ఖర్చు. అవునా కాదా చెప్పండి? ఇట్లా ఖర్చులు లెక్క పెట్టుకునేవారు కూడా అనేకులు ఉన్నారు. కొంతమంది ఉపవాస ప్రార్థనలు పెట్టి 2 days 40 రోజులను పెట్టి డైలీ కానుకలు పట్టేవారు ఉన్నారు. ఉపవాస ప్రార్థన పెట్టి ఉపవాస ప్రార్థనలో కానుకలు పట్టే సేవకులు ఉన్నారు. అమ్మా ఉపవాస ప్రార్థన మాత్రమే బాప్తీసం ఇస్తే బాప్తీసం కానుక తీసుకునేవారు ఉన్నారు. ప్రభురాత్రి భోజనం ఇస్తే ప్రభురాత్రి భోజనం కానుక తీసుకునేవారు ఉన్నారు. ఏంటి వాళ్ళకి? ఏ పని చేసినా లాభం, ఏ పని చేసినా ఏం కావాలి? లాభం. కానీ మీ పాస్టర్ గారు ఎలా చేస్తున్నాడు? మీ పాస్టర్ గారి పని ఏ విధంగా జరుగుతుంది? నన్ను గురించి నేను చెప్పుకోవడం కాదు, దేవుని వాక్యానుసారంగా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా కాస్తూ ఉన్నాడా లేదా? కాస్తున్నటువంటి మీ పాస్టర్ గారికి, మీ సేవకుడికి, మీ పని చేస్తున్నటువంటి మీ కాపరి మీ పనిని బట్టి ఎట్లా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది? సంతోషంతో ఉండాలి. ఎట్లా ఉండాలి? అమ్మా అనుకోవచ్చు, ఈ వాక్యం నాకు ఇష్టం వచ్చినట్టు మర్చుకోండి. నేను ఇష్టం వచ్చినట్టు మర్చుకోవడం కాదు, దేవుని వాక్యం ఉంది. నేను బ్రతికిదే వాక్యానుసారంగా. నాకెవరో గాడ్ ఫాదర్ లేవు, అయ్యగారు అని చెప్పి ముందు ఒక అయ్యగారు, వెనక అయ్యగారు, అయిపోయిన తర్వాత అయ్యగారు,
అని చెప్పడానికి ఎవరు లేదు. నేను చెప్పేది ఒకటే, మీకు ఎప్పుడైనా దేవుని వాక్యము అన్నగారు ఎలా చేశారు, తమ్ముడు ఇలా చేశారు, అట్లా చేయాలని చెప్పే వ్యక్తిని కాదు. మనకందరికీ ప్రామాణిక గ్రంథము బైబిల్. దీంట్లో ఒక సున్నా అయినా పుల్లైనా తప్పిపోవుట కంటే భూమి ఆకాశము గతించుట సులభము. భూమి ఆకాశము గతించుట సులభం. అవునంటే అవునన్నట్టుగాను, కాదన్నట్టే కాదన్నట్టుగా ఉండేది కానీ తప్ప మాటకి మారేది కదా దేవుని వాక్యం. క్షణము మార్పు నొందేది కదా దేవుని వాక్యము. అవునంటే అవునన్నట్టుగాను, కాదంటే కాదన్నట్టుగాను ఉండేదే దేవుని వాక్యము. సజీవమైనది దేవుని వాక్యము, ఎల్లప్పుడూ నిలిచిన దేవుని వాక్యము. దేవుని వాక్యము ఎప్పుడు జీవించిన దేవుని వాక్యము కనుక ఆ వాక్యం తెలియజేస్తూ ఉంది. మీ పై నాయకులుగా ఉన్న వారిని జాగ్రత్తగా పరిశీలించండి. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వారి ప్రవర్తన శ్రద్ధగా తలంచుకుంటూ వారి విశ్వాసమును అనుసరించుడి. పాలను ఆపేక్షించుడు అంటే, దేవుని వాక్యాన్ని ఆపేక్షించుడు అంటే వారి విశ్వాసాన్ని దేవుని సేవకుడు చేస్తున్నటువంటి పనిని ఆపేక్షించుడు. ఆమె ఎంతమంది ఆపేక్షిస్తున్నారు చెప్పండి. నేను నన్ను బాధపడొద్దు. నేను లైట్ తీసేళ్తే అమ్మ రాణి మీరు బయటకు వస్తారు కదా, అందరికంటే దగ్గర ఉంది, మీరు కొత్తగా మా మీదే పెట్టించుకున్నారంటే అయ్యారు అంటారు. ఎందుకంటే దగ్గరుంది మీరే. ఇంకో విషయం చెప్పాలి అంటే, ఇంత ఏ పని చేసినా నాకుంది ఇక్కడ రెండు కుటుంబాలు. ఎవరాళ్ళు? మీరు ఎవరమ్మా? సరోజిని గారు కూడా లెక్కలో లేదు. ఎందుకు లెక్కలు అంటే ఇంకా బాప్తీసం తీసుకోవాలా అమ్మా? ఉంది ఎంతమంది ఇక్కడ? మూడు ఆత్మలు. ఎన్ని ఆత్మలు ఉన్నాయి? కేవలం 3 ఆత్మలు. 3 ఆత్మలో 3 పిల్లలు. అంతే కదా మొత్తం ఉంది. 3 ఆత్మలో 3 పిల్లలు. 3 ఆత్మలు 3 పిల్లలు. ఏరే పాస్టర్ గారు ఎక్కడ పెడతారు చెప్పమంటారా సేవ చేయాలి అంటే? 4 ఆత్మలు. సరే 4, మీ అమ్మ కూడా ఉంది కదా. 4 ఆత్మలు 3 పిల్లలు, మొత్తం 7. అంతే కదా. ఇంకా పని చేయాలి అనేది ఎందుకనంటే మీ మీద ఆశతోనే, మీ మీద మాత్రమే నమ్మకంతోనే, మీ మీద మాత్రం. ఇంకో విషయం చెప్తాను, అందరికంటే ఎక్కువ నమ్మకం ఎవరి మీద అంటే రాణి మీద, పావని మీద. నేను చాలాసార్లు చెప్పాను పాస్టర్ గారికి, అలాగే చెప్తాను, అపర్ణతో కూడా చెప్తాను. వాళ్ళిద్దరే కరెక్ట్ అయినటువంటి నా బిడ్డలు. ఎందుకంటే వాళ్ళిద్దరు నా బిడ్డలు కాదు, శ్రీను గారు నా బిడ్డలు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఏరేసారి బాప్టిజం తీసుకున్నాడు, ఆయనకి నాకు సంబంధం లేదు. అంటే సంబంధం లేదు, ప్రభురాత్రి భోజనం ఇస్తున్నాం కాబట్టి ప్రేమ ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఎవరు? ఆత్మీయంగా నా బిడ్డలు, దేవుని చేత దేవునిలో కనబడినటువంటి బిడ్డలు. వీరెరువురు నా బిడ్డలు కనుక చూడండి, వీరి నిమిత్తమే అనుసరించాలంటే ఉదాహరణ చెప్తున్నాను. లైట్ నేను వేసిరాను అనుకోండి, మళ్ళీ ఎప్పుడు చేస్తున్నా వచ్చి నేను 10ంటికి వచ్చినా, 11 ఇచ్చినా, 12ంటికి వచ్చినా ఆ లైట్ అలాగే వెలుగుతూ ఉంటుంది. మీరు నడుస్తున్నారు, సీనుగా నడుస్తున్నారు, లేదా వెళ్తా ఉంటారు, వాళ్ళకి ఎవరికీ అవసరం లేదు. ఎప్పుడన్నా లైట్ తీస్తున్నారా? తీయటిల్లా. సంతోషం ఏంటంటే ఈ మధ్య కొంచెం ప్రసన్న పడుతుంది. దేవుడు ఆ బిడ్డను బహుగా తీసి ఆశీర్వదించును గాక. చూడండి, ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ఇది పాస్టర్ గారి ఇల్లు కాదు కదా. ఇది పాస్టర్ గారి ఇల్లా అమ్మా? ఒకసారి విషయం ఆలోచన. ఇది పాస్టర్ గారి ఇల్లా? పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి స్థిరంగా నివాసం ఉంటున్నాడా? ఒంట్లో దేనికోసం కట్టింది ఇది? దేవుడు ఎవరి కోసం కట్టింది? ఒక మాట చెప్పాలంటే, మీ 4 ఆత్మ కూడా లేదు, 3 ఆత్మల గురించే కదా మొట్టమొదటి కట్టింది. ఇంకా ప్రయాసపడుతుంది. చూడండి, మొన్న నేను ఏదో కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. దేవుడు నాకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, తాతయ్య గారు లాగా వచ్చి 2 పెద్ద గిన్నెలు కొనమని చెప్పాడు. 2 పెద్ద గిన్నెలు కొనమని చెప్పాడు. ఆ గిన్నెకి అయిన కాస్ట్ 8,500. 8,500 నేను సొంతంగా వాడుకోలేనా? ఇంకో చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైన భయంకరమైన కరువులో ఉంది పరిస్థితి. అయినా ఏంటంటే దేవుడు పని చెప్పాడు, పని చేయాలి. దేవుడు వాక్యం అదే చెప్తుంది, పాలను ఆపేక్షించుడి. ఏం చేయండి? శ్రేష్టకరమైన పాలను ఆపేక్షించుడి, వారి విశ్వాసమును చూసి దాన్ని అనుసరించుడి. రెండో విషయం ఏంటి ఏం చెప్తున్నానంటే, మీ ఆత్మలు కాయుచున్నటువంటి దేవుని సేవకు ఎలా కాస్తున్నాడంటే, నేను లెక్కప్ప చెప్పాలి దేవునికి. వారిగో నా ప్రవర్తన సరిగా లేకపోతే, నేను క్రమంగా సన్నిధిలో లేకపోతే, నా క్రియలు సరిగా లేకపోతే, రేపొద్దున నన్ను బట్టి వారు దేవుని నుంచి తొలగిపోయారు అంటారేమని భయముతో మందర కాస్తున్నారు. ఏమందది? దేవుని ఆత్మలో మందర కాస్తూ ఉన్నాడు. ఆత్మలు కాస్తున్నటువంటి వ్యక్తి మీ నిమిత్తము బాధతో కాసిన ఎడలా, బాధపడుతూ కాసిన ఎడలా మీకేమొస్తుందంట? నిష్ప్రయోజనము, ఉపయోగం ఉండదు. అటువంటి వ్యక్తిని ఎట్లా గాయాలి? మందరం గాయాలి అంటే సంతోషముతో కాయాలి, ఆనందముతో కాయాలి, గొంతులు వేస్తూ కాయాలి. నా సంఘం నాకుంది, నాకు భయం లేదు. మా సంఘం మాకుండదు, భయం లేదు అని చెప్పి ఎట్లగాలన్నాడు దేవుని వాక్యం. అట్లా ఆనందంతో కాయాలని చెప్పారు, సంతోషిస్తూ కాయాలని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, దేవుని వాక్యానికి లోబడి నడవండి. మీ జీవితాలు ఎంత ఫలవరితంగా ఉంటాయో అప్పుడు ఆలోచించండి. ఇప్పుడు వచ్చిన దీవెనలు, ఇప్పుడు వచ్చిన ఆశీర్వాదాలు చాలా అల్పము, చాలా స్వల్పం, చాలా చిన్న దీవెనలు. దేవుడిచ్చే ఆశీర్వాదము గొప్ప ఆశీర్వాదములు. ఎంత ఆశీర్వాదాలు ఉంటాయంటే
ఊహించడము వివరించలేము కూడా. అబ్రహాంతో చెప్తాడు, ఆకాశ నక్షత్రం వలె ఉంటది నీ ఆశీర్వాదము, సముద్ర ఇసుక రేణులో ఉంటది నీ సంతానము. ఎప్పుడు మృతతుల్యమైపోయినటువంటి వ్యక్తిలో, చనిపోయిన సావుకు సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తితో దేవుడు చెప్తాడు ఆ మాట. దేవుని మాట శ్రద్ధగా విన్నాడు, దేవుని వాక్యం శ్రద్ధగా విన్నాడు. విన్నాడా? ఈయన ఊరుకున్నాడా? వాక్యానుసారంగా నడిచాడా? అమ్మా విన్నాడా? ఈయన వాక్యానుసారంగా నడిచాడా? అబ్రహామా నేను చూపించబో దేశానికి లేవు, దేశం చూపిలా. అబ్రహాము దేవుని మాట విన్నాడు, ఇక్కడ అక్కడ అని చెప్పలా, దాని ప్రకారంగానే నడిచాడు. మీ అందరికీ చెప్పేది ఒకటి, మీ అందరికీ చెప్పేది వాక్యానుసారంగా నడవండి, వాక్యానుసారంగా బ్రతకండి. పాలను ఆపేక్షించుడి అని అంటే పాలు తాగి ఇంటికి తర్వాత కేంద్రంలో పాలు తెచ్చుకొని తాగటం కాదమ్మా, వాక్యం అనే పాలను తాగండి. మీకు వాక్యం బోధిస్తున్నటువంటి మీ సేవకుని ఒకసారి గుర్తించండి, ఆయనకు వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఏనండి. మీకు మీ బంధం మిమ్మల్ని కాసేటువంటి వ్యక్తి నిష్ప్రయోజనంగా నాకు సంబంధం లేదు, వాళ్ళు ఏమైపోయినా అన్నట్టుగా చేయట్లేదు, లెక్కప్ప చెప్పాలని భయముతో వణుకుతో కాస్తూ ఉన్నాడు గనుక ఆ కాసే వ్యక్తి బాధపడుతూ, చదవండి ఒకసారి చదవండి అదే మాట మరలా 17వ వచనము 13వ అధ్యాయము. మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవల వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారి మాట వినుడి, వారికి లోబడి ఉండుడి. మీరు కూడా నిజంగా చెప్పిన టైం చెప్పినట్టుగా చేస్తూ ఉంటే నెలకొక సభలు జరుగుతాయి మన సంఘంలో. తెలుసా మీకు? మన ఉన్న కొద్దిమందిగా ఎందుకు సభలు అవసరం అంటారు, అనేక ఆత్మలు కాపాడాలమ్మ దేవుడు. చూడండి ఏమంటాడు యాకోబు పత్రికలో, ఏమంటాడు సరే చూడండి. చూడండి ఒకసారి ఆ 19వ వచనం 5వ అధ్యాయం. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్య మార్గముకు మళ్లించినట్లా పాపి వాని మార్గము నుండి మళ్లించి మరణం నుండి ఒక ఆత్మను రక్షించును, అనేక పాపమును కప్పివేసును తాను తెలుసుకునే వాళ్ళను. ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడమ్మా చూడండి ఇక్కడ, ఏమన్నాడు ఇక్కడ? నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యములో మళ్లించినట్లా పాపిని వాని మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకున్నవారిను. ఏమన్నాడు ఇక్కడ? చూడండి ఇక్కడ, నువ్వు ఒక ఆత్మను దేవుని ఎడలో రక్షిస్తే నువ్వు చేసిన పాపాల్లో కొన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? క్షమించి వేస్తాడు. రాణిని మొన్న అడిగితే అమ్మ బాప్తి తీసుకోమని చెప్పొచ్చు కంటే ఎవరి మనసులో దేవుడు అందుకే రక్షించింది. ఎవరి మనసులో నేను మీకు సేవకుడిగా ఉంటాం ఎందుకు? దేవుడు ఏం చెప్పాడు? సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నేను చెప్తూ ఉన్నాను, రమేష్ అని ఎదురుకు వచ్చేవాడు తెలుసు కదా. రమేష్ అని వచ్చేవాడు, పావనికి పెళ్లి అవ్వలేదు అప్పుడు 2005 సంవత్సరంలో 6 నెలలు నాతో సావాసం చేశాడు. ఇవాళ చింతలపూడి వాలంటీర్లు అందరికి పైన ఉంటాడంట. మా మహిమా గారు క్లాస్మేట్ వాళ్ళ అమ్మాయి 6 నెలలు తిరిగినందుకు తన రక్షణలోకి వచ్చాడు. తన భార్య రక్షణ, తన కుటుంబం మొత్తం వాళ్ళ రక్షణలో ఉంది, ఒక ఉన్నతమైన స్థానంలో. దేవునికి స్తోత్రం. ఆ రక్షణలో రావటానికి దేవుడు నన్ను ఒక చిన్న పనిముట్టుగా ఉపయోగించుకున్నాడు. నన్ను ఈ స్థానంలో ఉంచాడు. ఈరోజు ఆయన్నే ఆ స్థానంలో ఉంచాడు. దేవుని బిడ్డలారా, నెలకొక మీటింగ్ జరుగుద్ది మనకి ఇక్కడ. ఎటువంటి మీటింగ్ జరుగుద్ది అంటే ఘనంగా జరుగుద్ది. అంతమంది పాస్టర్లతో దేవుడు పరిచయాన్ని ఇచ్చాడు. మీరు వాక్యానుసారంగా నడుస్తూ వాక్యానికి లోబడి బ్రతుకుతూ ఉంటే చెప్పిన మాట ప్రకారం మీ పనులు చేసుకోవద్దని అంటలా, మీ పనులు మానమని చెప్పట్లా. ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు దేవుని విషయంలో ఎప్పుడైతే ధైర్యంగా ముందుంటారో, ధైర్యంగా లోబడి దేవుని పనిచేస్తూ ఉంటారో, మీకు అప్పుడు మీరు ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టం నుంచి దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. విడుదల కలిగిద్ది, ఆశ్చర్యం కలిగిస్తుంది, అద్భుతాలను దేవుడు మీరు చూడగలుగుతారు. దేవుడు అందుకే దేవదేవుడి రోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఒకటే గుర్తించండి. మనం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, పాలను ఆపేక్షించాలంటే చూడండి ఏమంటారు? చూడండి ఒకసారి చదవమ్మా పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వేషధారులను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యముల పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను
ఆపేక్షించుడి వాక్యం పట్ల ఆశ ఉండే వాక్యాన్ని తీసుకోండి హృదయంలోనికి. వాక్యానుసారంగా బ్రతకండి. వాక్యానుసారంగా బ్రతికితే దేవుడు